హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో బిగ్ బాస్ టాక్స్. సో నిన్న ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. చెప్పినట్టే నేను నిన్న వీడియోలో ఏదైతే డిస్కస్ చేశానో సేమ్ పాయింట్ మీద నేను మళ్ళీ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అదే కంటిన్యూ అవుతుంది కాబట్టి. అది ఏంటి అంటే అభయ్ ఈజ్ అన్వర్తీ యాజ్ చీఫ్. ఖచ్చితంగా నేను మళ్ళీ అదే చెప్తాను. ఎందుకంటే కేవలం అతని వల్లే నిన్న ఎక్స్ టాస్క్లో కాంతారా టీం అనేది అంత బ్రూటల్గా ఓడిపోయింది. 25 ఎక్స్ ఎక్కడ, 263 ఎక్స్ ఎక్కడ. రెండు టీంలకు ఉన్న మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే ముందే గివప్ ఇచ్చేసాడంట అబ్బాయి. ఇప్పుడు అబ్బాయికి ఏదైనా వర్కౌట్ అయ్యి అతని పాజిటివ్ వేలే ఉంటే అది ఏదైనా పర్లేదు. అదే అతనికి నచ్చని విధంగా ఏదైనా జరిగింది అనుకోండి, బిగ్ బాస్ సైకో అయిపోతాడు, సైకో సాలా అయిపోతాడు. బిగ్ బాస్ ఇవన్నీ ఆయన చెప్పిన మాటలే. ఇప్పుడు నేనేదో స్పెషల్గా క్రియేట్ చేసి చెప్తున్నవి కాదు. ఆయన నోటి నుంచి అన్న మాటలు అనమాట. మళ్ళీ గివప్ ఇచ్చేసాను, వాళ్ళు వర్స్ట్గా ఆడుతున్నారు. ఏంది గివప్ ఇచ్చేసి ఇంకెందుకన్నా నువ్వు బిగ్ బాస్లోకి వచ్చింది? నాకు అర్థం కావట్లేదు. నీ గేమ్ సంక్రాంతిపోయిందే కాకుండా మీ టీమ్మేట్స్ నీ పక్కన కంటెస్టెంట్ గేమ్ని కూడా నువ్వు సర్వనాశనం చేసేస్తున్నావు అనమాట. ఎగ్జాక్ట్లీ మణికంఠ ఏ పాయింట్ మీద ఫైట్ చేశాడో అది ఖచ్చితంగా 100% కరెక్ట్. ఇప్పుడు వాళ్ళు అంత కష్టపడి ఎగ్స్ అనేది తీసుకొని వస్తుంటే నువ్వు డిఫెండ్ చేయకుండా వదిలేస్తే ఏంటి అర్థం? నాకు అర్థం కాంది. ఇంకా వాళ్ళు ఎందుకు అంత కష్టపడి ఆడడం, వాళ్ళు ఎందుకు అంత కష్టపడి తీసుకురావడం? ఈ ఆదిత్య ఓం గారు, మీరు ఫస్ట్ ఎమోషనల్గా గేమ్ని ఆడడం ఆపేసి మీకు బాడీ ఉంది, థింకింగ్ పవర్ ఉంది, అవన్నీ యూజ్ చేసి గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేసి మీ ఇండివిజువల్ గేమ్ మీరు ఆడితే బాగున్నాయి అనేది నా ఫీలింగ్. ఇప్పుడు చీఫ్ ఏది చెప్తే అది ప్రతిదీ వినేయలేం కదా. ఇప్పుడు వింటే నిన్న అయిన లాస్ లాగా అవుతుంది. ఇప్పుడు అది మీకు ఈవెన్ ఫుడ్ దగ్గర కూడా అంతే. ఎంత డిస్కషన్ అంటే అబ్బాయి యాజ్ ఎ చీఫ్గా నువ్వు ఒక టీంకి ముందుండే లీడ్ చేస్తున్నావు, లీడర్గా. అది మైండ్లో పెట్టుకొని దానికి తగ్గట్టుగా బిహేవ్ చేసి దానికి తగ్గట్టుగా ఆలోచించి దానికి తగ్గట్టుగా డెసిషన్ తీసుకో అబ్బాయి. ఏదో అల్లాటప్పగా వచ్చి ఆడేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు ఏంటి? ఆ లెక్కన అయితే నువ్వు అసలు బిగ్ బాస్కి రావడం కూడా వేస్ట్. మళ్ళీ నీకెందుకు ఎంత హైప్, నీకెందుకు చీఫ్ అనేది నాకు అర్థం కావట్లేదు. అది పక్కన పెట్టేసి ప్రేరణ ఇష్టం వచ్చినట్టు చెత్త మాటలన్నీ మాట్లాడుతూ బర్రు ఒర్లుతుంటే అవతల టీమ్మేట్స్ మీద ఏం చేస్తున్నావు? అప్పుడు ఏమైంది? అప్పుడు నీకు అర్థం కదా ఎవరు వర్స్ట్ గేమ్ ఆడుతున్నారు, ఎవరు చీప్ ప్లే ఆడుతున్నారు, ఎవరు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు అని చెప్పి. నాకు తెలిసి క్యారెక్టర్ లెస్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే క్యారెక్టర్ గురించి తెలియని వాళ్ళకి వస్తుంది నాకు తెలిసి. ప్రాణం నీ గురించి చెప్తున్నాను. నువ్వేం మాట్లాడుతున్నావు, ఒక హద్దు పద్దు ఏం లేదనమాట. అంటే నోటికి ఎంత వస్తే అంత ఏదైతే అది వాగేయచ్చు. యష్మి ఏమో అలా అటువంటి చీప్ గేమ్ నేను ఆడలేదంట. నువ్వు ఆడేదే చీప్ గేమ్ యష్మి, నీకు అర్థం కావట్లేదు. మీ టీం అంత వరస్ట్ ప్లే అయితే ఏదీ లేదు. అఫ్కోర్స్ సోనియా పంపిస్తుంది, వాళ్ళని వెపన్స్లో యూజ్ చేసుకుంటుంది అంటే ఆబ్వియస్లీ వాళ్ళ బాయ్స్ అంత స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరైతే స్ట్రాంగో వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతున్నారు. డిఫెండింగ్ దగ్గర ఎగ్స్ తెచ్చే వాళ్ళ దగ్గర ఎగ్స్ తెచ్చే దగ్గర నిఖిల్ ఉంటున్నారు, డిఫెండింగ్ దగ్గర పృథ్వీ ఉంటున్నారు. మీరు కూడా అలాగే చేయొచ్చు కదా. ఇప్పుడు ఎవడైనా సరే వాళ్ళలాగే గర్ల్స్ని ఉమెన్ని ఎగ్స్ దగ్గర పెట్టి మెన్ వెళ్ళి ఫైట్ చేస్తారు ఎగ్స్ కోసం. అబ్బాయి ఆడపిల్లలా కూర్చొని సొల్లు కబుర్లు చెప్పడం కాదు, కూర్చొని మోటివేషన్లు ఇన్ఫ్లుయెన్స్ చేసే మాటలు చెప్పడం కాదు. గేమ్లోకి దిగి గేమ్లో ఫైట్ చేస్తే తెలుస్తుంది. ఏం మాట్లాడతావు సాటర్డే? ఇక్కడ మేము చూసాం కదా ఎవడు ఆడుతున్నాడు, ఎవడు మ్యానిపులేట్ చేస్తున్నాడు, ఎవడు ఆడకుండా డిస్కషన్ ఎక్కువ చేస్తున్నాడు, ఎవడు ఎక్కువ నోరు జారి మాటలు వదిలేస్తున్నాడు అనేది మేము ఇక్కడ చూసిన ఆడియన్స్గా మాకు అంతా కనబడుతుంది. అన్ని కెమెరాస్లో మేము చూస్తున్నాం. ఇంకా నువ్వు సాటర్డే స్పెషల్కి వెళ్ళి అడిగేది ఏంటి? ఫస్ట్ నీ ప్రయత్నం నువ్వు చేసి దాని తర్వాత ఏమైనా ఉంటే అక్కడ అడగాలి. నీ ఎఫర్ట్స్ అన్నీ పెట్టి అప్పుడు బిగ్ బాస్ని కానీ నాగార్జున కానీ క్వశ్చన్ చేయాలన్నమాట. నీకు నువ్వు ఏం చేయకుండా సోమరిపోతులా కూర్చొని కేవలం నీకున్న లేజినెస్ వల్ల నీ టీంని నువ్వు సర్వనాశనం చేస్తున్నావు. అట్లీస్ట్ నీ వల్ల కాకపోతే దిగిపోయి చీఫ్ పొజిషన్ ఎవరికైనా ఇచ్చేసాయి. అర్థమైందా? అండ్ ఈ సంచాలకు కూడా సంచాలకు కూడా ఎవరు సరిగ్గా చేయట్లేదు, ఎవరిని పట్టించుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంచాలక్ అంటే ఎంత ఇంపార్టెంట్ అనేది మిగతా కంటెస్టెంట్లకు కూడా అర్థం కావట్లేదు. ప్రీవియస్ సీజన్స్లో మనం చూసుకున్నట్లయితే సంచాలక్ ఏది మాట్లాడితే అదే కరెక్ట్ ఉండేది, కంటెస్టెంట్లు కూడా అదే ఫాలో అయ్యేవాళ్ళు. నిఖిల్ ఫిజికల్ అవుతున్నాడు ఫస్ట్ అంతా ఎమోషనల్గా ఉంటేనేమో ఎమోషనల్గా ఉన్నారని గోల, స్ట్రాంగ్గా నించుని ఆడాడని గోల. ఇక్కడ థింగ్ ఏంటి అంటే అమ్మాయిలు రావడం, అబ్బాయిలు పక్క నుంచి కాంతారా క్లాన్ అబ్బాయిలు ఇన్వాల్వ్ అవ్వకుండా బయట నుంచి గేమ్ని చూస్తూ అమ్మాయిలు ఇన్వాల్వ్ చేయడం అనేది బ్లండర్ మిస్టేక్ కాంతారా టీంకి.
అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నిఖిల్ వాళ్ళు యూజ్ చేసుకున్న బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఏంటి అంటే నబిల్ని గేమ్ నుంచి తీసి పక్కన పెట్టడం. దానివల్ల వాళ్ళకి సగానికి సగం ఫైటింగ్ అయిపోయింది. ఇంకా ఫైట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అబ్బాయి లేజీ కూర్చొని సొల్లు కబుర్లు చెప్పడానికి తప్ప దేనికి పనికిరాడు. నువ్వంత ఎథికల్ వాల్యూస్ ఉన్న పర్సన్ అయితే, నీకు అంత ఎథికల్ వాల్యూస్ ఉన్న పర్సన్ అయితే నువ్వు ప్రేరణ అంత దారుణమైన మాటలు మాట్లాడుతుంటే, ప్రేరణ బిహేవియర్కి కానీ, ప్రేరణ చేష్టలకు కానీ, ప్రేరణ ఎంత ఉంది కానీ ఎంత వరస్ట్గా బిహేవ్ చేస్తుందంటే, అమ్మాయి చేసే ప్రతిదీ అంటే కాలుతో మనుషులు తన్నేస్తుంది, లాగేస్తుంది, ఏది పడితే అది చేసేస్తుంది. దానికి నీకు మాటలు రావు. విష్ణుప్రియ వచ్చి మాట్లాడితే విష్ణుప్రియ నచ్చినందుకు సపోర్టివ్గా నిఖిల్ కానీ పృథ్వీ కానీ వచ్చి మాట్లాడితే మీకు ఇబ్బందులు వచ్చేస్తాయి. మీకు మాట్లాడడానికి పాయింట్ లేకపోతే పాయింట్ లేవని చెప్పండి. అంతేగాని అవతల మనుషుల మీద ఎలిగేషన్స్ వేసేసి వాళ్ళకి ఆడడం చేత కాలేదా, మనం వాళ్ళ మీకు చేత కాలేదు, అలాగా టాక్టికల్గా మీ ఎగ్స్ని మీకు కాపాడుకోవడం మీకు చేత కాలేదు. మీరు ముందు నుంచే గివ్ అప్ ఇచ్చేసి అవతల వాళ్ళ మధ్య ఏడిస్తే ఎంతవరకు కరెక్ట్? యష్మి గట్టిగా అరిసేసిన మాత్రాన, మనుషుల్ని కిండలుగా అవహేళన చేసినంత మాత్రాన స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిపోరు, టాస్క్లు గెలిచారనమాట. టాస్కుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఫిజికల్గా కొంచెం బాధ ఉంటుంది. మరి గేమ్ అంటేనే, టాస్క్ అంటేనే ఫిజికల్గా ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. అలానే బాయ్స్ ఎక్కడ పడితే అక్కడ పట్టేసుకుంటే అలా నేను చెప్పట్లేదు. మినిమం ఫిజికల్ థింగ్స్ అయినా ఉంటుంది, చేతులు పట్టుకోవడం ఇవన్నీ ఉంటాయి. నీకు అవగడ ఇబ్బంది అన్నప్పుడు మీరు రాకూడదు. మీ ఉమెన్ బ్యాచ్ పక్క నుండి ఉమెన్ కార్డ్ మీరు వాడుతున్నారు, వాళ్ళు వాడట్లేదు. ప్రేరణ నువ్వు అన్నారు కదా ఉమెన్ కార్డ్ అని, ఉమెన్ కార్డ్ మీరు వాడుతున్నారు. ప్రేరణ వాడించుడు సీత అనే విష్ణుప్రియని లాగేసి కాలుతో తొక్కేసి, అది ఉమెన్ కార్డ్ కాదా మీకు? అవతల వాళ్ళు చేస్తేనే తప్ప మీరు చేస్తే మీకు తప్ప అనిపించదు. అది అట్లీస్ట్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని ఇప్పటి నుంచైనా గేమ్ అనేది చేంజ్ చేసుకొని మీ ఇండివిజువల్ గేమ్ ఆడుతూ అట్లీస్ట్ నువ్వైనా ఒక గుడ్ చీఫ్గా లీడ్ చేస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. నిఖిల్ ఎక్కడ చూసినా సరే వాళ్ళ కంటెస్టెంట్ని ఎవడేమన్నా ముందుకు వచ్చేస్తున్నాడు, అండ్ ఎవరు ఫిజికల్కి వెళ్ళినా సరే వెళ్ళి నిఖిల్ లాగేస్తున్నాడు. అట్లీస్ట్ నువ్వు ఆ ట్రై అయినా చేయాలి కదా. నువ్వు కూర్చొని గివ్ అప్ ఇచ్చేసానంటే అది అవ్వదు. సో ఈవెన్ బయట ఆడియన్స్ కూడా చూస్తున్నారు, ఇవన్నీ కూడా కన్సిడర్ చేయబడతాయి. నువ్వు ఓన్లీ సాటర్డే కోసం వెయిట్ చేస్తే, ఈ 5 days ఏం చేయకుండా సాటర్డే సండే కోసం వెయిట్ చేస్తే ఏది అవ్వదు. అక్కడ ముందే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేస్తాను. నీకు అదే కావాలి, చెప్తున్నావు కదా వెళ్ళిపోతాను వెళ్ళిపోదు, కంగారు ఏం లేదు, పంపించేస్తారు. సో గైస్ మీకేమనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో. సైనింగ్ ఆఫ్ భార్గవ గురు.